వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. తూప్రాన్ చేగుంట పట్టణంలోని ధాబాలు, హోటళ్లలో శనివారం 43 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న వెల్దుర్తి మండలంలోని దామరాంచలో జరిగిన సంఘటన అనంతరం ఇండియన్ గ్యాస్లో జరిగిన అవకతవకల ఆధారంగా నేడు తూప్రాన్ చేగుంటలోని ఆ హోటల్, ధాబాలలో తనిఖీలు చేయడం జరిగిందని మెదక్ జిల్లా అధికారి డిటిసిఎస్ ప్రణీతారెడ్డి మీడియాకు తెలిపారు. అందులో భాగంగానే నేడు తూప్రాన్ పట్టణంలోని రాఘవేంద్ర హోటల్లో శుభ్రత పాటించడం లేదన్నారు. తూప్రాన్లో 36, చేగుంటలో 7 మొత్తం డొమెస్టిక్ సిలిండర్లు పట్టుకున్నామని, అందులో ఇండియన్ గ్యాస్ సిలిండర్లతో పాటు భారత్ గ్యాస్లు దొరికాయని, వారి డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని ప్రణీతారెడ్డి అన్నారు. వీరితో పాటు రాజేశ్వరి, నాసర్లు ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ కాకుండా మన డొమెస్టిక్ గ్యాస్ వాడుతున్నారని సమాచారం అందింది. ఇటు సమాచారం అందిన వెంటనే మా యొక్క టీంతో మా డిఎస్ఓ ఆఫీస్ గ్రూప్ నుండి మా డీటీలు మరియు మా ఏఎస్ఓ గారితో కలిసి ఇక్కడికి వచ్చి తనిఖీ చేయగా దగ్గరగా 36 సిలిండర్లు మనకు కమర్షియల్ గ్యాసెస్ దొరకడం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ కూడా ఏంటంటే అందులో నుంచి కూడా కొంతవరకు అంటే డాబాలలో, హోటళ్ళలో చేసారా? డాబాలు, హోటల్స్ అన్ని తూప్రాన్ డివిజన్లో ఉన్న మ్యాక్సిమం డాబాలందు మేము ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో 36 డొమెస్టిక్ దొరికినాయి, కొన్ని ఏమో రిఫిలింగ్ చేస్తున్నారు అని చెప్పి ఉంది. అందులో కానీ ఇక్కడ మాత్రం తనిఖీ చేయగా రిఫిలింగ్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. జస్ట్ డొమెస్టిక్ గ్యాస్ మాత్రమే వాడుతున్నారు. ఇటు వాటిని మేము స్వాధీనపరుచుకొని మా ఏజెన్సీకి పంపించి దానిపైన పంచనామా నిర్వహించి మా చివరి దర్యాప్తు. ఏం సిలిండర్లు దొరికినాయి మేడం? భారత్ లేకుంటే భారత్ మరియు ఇండియన్ రెండు గ్యాసులు దొరికాయి. ఇక వాటిపైన కూడా మేము తుది నివేదిక మా పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేయడం జరిగింది. మేడం, ఏజెన్సీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకునే ఖచ్చితంగా తీసుకుంటాం. దీనిపైన మేము మా పై అధికారులకు ఏ ఏజెన్సీలకు వచ్చినాయి అన్నది వాటిపైన ఉన్న సిలిండర్స్ పైన ఉన్న ఆధారంగా వాటి నెంబర్లు అన్నీ మేము ఫీడ్ చేసుకోవడం జరిగింది. వాటిపైన కూడా మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ పైన మనకి ఎక్కడి నుంచి లీగల్ మెట్రాలజీ వాళ్ళకు కూడా మేము కాల్ చేసి మేము ఇటు విషయాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మీదేనైనా హోటళ్ళ పైన ఏమైనా సంబంధిత అంటే ఏ సిలిండర్స్ అయితే ఎక్కడెక్కడైతే డొమెస్టిక్ గ్యాసెస్ దొరికినాయో అందులో ఆ హోటల్స్ పైన కూడా మేము చేయడం జరిగింది. అందులో కొంచెం పరిశుభ్రత లోపించిన దానికి కూడా మన ఫుడ్ కమిషన్ వల్ల కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.